ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహర్షులు శరీరాన్ని ఎలా దర్శించాలో తెలియజేశారు. సాధారణంగా ఈ శరీరం అశాశ్వతమైనది, పైగా మలినమైనటువంటి అంశాలతో కూడినటువంటిది అనే ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది శాస్త్రాల్లో. అదే సమయంలో ఈ శరీరం చాలా దివ్యమైనది, యోగ సాధనకు అనువైనటువంటిది, పరమాత్మకు ఆలయం వంటిది అనేటువంటి మాటలు కనబడుతుంటాయి. ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా గోచరిస్తూ ఉండడంలో ఆంతర్యం ఏంటి తెలుసుకోవాలి. నిజానికి ఈ శరీరంపై మోహపడి ఈ శరీరమే సత్యమని భ్రాంతి పడేవారికి మొదటి మాట చెప్పారు. అంటే ఈ శరీరం అశాశ్వతమైనది, పైగా మలినమైన అంశాలతో కూడిందని చెప్పడం, ఈ శరీరమే సర్వస్వం అనుకుని ఈ శరీరంతో బ్రతకడమే నిజమైన జీవితం అనుకుని ఎవరైతే భ్రమిస్తారో, ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, ఆ సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాధర్మ విచక్షణ కూడా కోల్పోతారో అటువంటి వారి కోసం మొదటి వాక్యం చెప్పారు. ఇక రెండవది, ఈ శరీరం భగవంతుని యొక్క నిలయం అనేటువంటి మాట మన శాస్త్రాల్లో స్పష్టంగా కనబడుతుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ప్రసిద్ధి చెందినటువంటి వేదవాక్యం హిందువుల్లో చాలామందికి తెలిసినదే. దీన్ని బట్టి దేహాన్ని దేవాలయంగా చూపిస్తున్నారు. అంటే ఎంత పవిత్రమైన దృష్టితో దేహాలయాన్ని చూడవచ్చు ఇప్పుడు అర్థమవుతున్నది. ఇది ఎవరికి చెప్పారు అంటే, ఈ శరీరాన్ని కేవలం భౌతిక సుఖాలతో పోషించి సుఖపడేటువంటి లాలస కాకుండా ఈ శరీరాన్ని ఒక సాధనగా మలచుకొని ఒక దివ్యత్వాన్ని పొందే ప్రయత్నం చేసేవారికి ఈ రెండవ భాగం చాలా చక్కగా సరిపోతున్నది. ఎందుకంటే ఈ శరీరంతో మనం వెతకవలసిన ఏ దివ్య వస్తువు ఉన్నదో లేదా పరమాత్మ ఉన్నాడో అతడు ఎక్కడో ఈ శరీరానికి దూరంగా ఊర్ధ్వలోకాల్లోనో లేదా ఎక్కడ అధోలోకాల్లోనో లేడు, ఈ శరీరంలోనే ఆయన ఉన్నాడు. అందుకే శరీరంలో మనం ఉన్నటువంటి పరమాత్మని ఈ శరీరంతో ఉన్నప్పుడే ప్రయత్నించాలి. కానీ శరీరం ఎందుకుందయ్యా అంటే శరీరంలో ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికే ఉన్నది ఇక్కడ. అది గ్రహించగలిగితే పరమాత్మకి ఆవాసం ఈ శరీరం అనే భావం కలగ్గానే మొత్తం మన భావమంతా భగవన్మయమైపోతుంది, ఆ పరమాత్మ మయమైపోతుంది. ఎప్పుడైతే పరమాత్మ మయమైందో మన శరీర చైతన్యం అంతా భగవంతుడే అని ఒక ఎరుక కలుగుతుంది. అటువంటప్పుడు ఈ శరీరం కేవలం ఒక మృన్మాంసమయమైనటువంటి ఉపాధిగా కాకుండా ఈశ్వర చైతన్యంతో కూడినది అర్థమవుతుంది. అలా అర్థమైతే ఆ శరీరం యోగ శరీరం అవుతుంది. అలా కాకుండా కేవలం లౌకిక భోగాలు అనుభవించడానికి వినియోగిస్తే భోగ శరీరం అవుతుంది. కానీ భోగ శరీరాన్ని యోగ శరీరంగా దర్శించే విధానాన్ని ఋషులు ఎంత చక్కగా తెలియజేశారు అంటే, ఒక మంత్రం మనకు ప్రసిద్ధి కనబడుతున్నది. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్మయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత యోవైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుకీర్తిం ప్రజాందదుహు. ఇది చాలా దివ్యమైనటువంటి మంత్రం. సాధారణంగా ఆశీర్వచనాల్లో వాటిలో కూడా వేదవేత్తలు ఈ మంత్రం చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది భావం చాలా ఉదాత్తమైనటువంటి గొప్ప భావం. ఇది దేవానాం పూహు అయోధ్య, ఈ శరీరము దేవతల యొక్క పట్టణము అన్నారు. అందుకే ఇది అయోధ్య. అయోధ్య అంటే ఇతరులు జయించలేనిది, ఇతరులు దాడి చేయలేనిది ఏదో అయోధ్య. అటువంటి అయోధ్య ఈ పట్టణము. అయోధ్య అంటే వైకుంఠానికి పర్యాయపదం. అంటే పరమాత్మ నివాసమైన వైకుంఠం ఎలాంటిదో ఈ శరీరం కూడా అలాంటిదే. అది ఇతరులు దాడి చేయలేరు, అంటే దుష్టశక్తులు దుష్ట భావాలు దాడి చేయలేని విధంగా ఉన్నటువంటిది ఈ శరీరం. ఎప్పుడు దేవానాం పూహు, ఇది దేవతల యొక్క పట్టణమని గ్రహించగలిగితే. దీనికి సంబంధించి ఉపనిషత్తుల్లో అనేక అంశములు ఉంటాయి. అవి యోగశాస్త్రంతో చెప్పిన వాటితో ముడిపెడితే అద్భుతమైనటువంటి కొన్ని సత్యాలు గోచరిస్తాయి. శరీరంలో ఒక్కొక్క ఇంద్రియం, ఆ ఇంద్రియంలో ఉన్న శక్తి, వీటిని మనం పరిశీలించాలి. ఉదాహరణకి చెయ్యి, ఈ చేతిలో పట్టగలిగి తర్వాత వ్యాకోచ సంకోచాలు చేయగల ఒకనొక చైతన్యం ఉన్నది. ఆ శక్తిని మనం చూడాలి. ఇంద్రియాన్ని అధిష్ఠించిన ఒక శక్తి ఉన్నది. అలాగే నేత్రగోళాన్ని అధిష్ఠించి దర్శన శక్తి ఉంటుంది. చెవి అనే గోళానికి శ్రవణ శక్తి ఉంటుంది. ఇలా ఆయా ఇంద్రియాల యందు ఒకనొక శక్తి ఉంటుంది. ఆ శక్తి కానీ పనిచేయకపోతే ఇంద్రియం ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే. కానీ ఇంద్రియం కంటే ఇంద్రియాన్ని పనిచేస్తున్న శక్తులు చాలా గొప్పవి. ఈ శక్తులు మనం తయారు చేసుకునేవి కావు, అవి మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఆ శక్తులనే దేవతలు అంటారు.
అందుకు ఇంద్రియాలతో ఉన్నటువంటి శరీరం దేవతాశక్తులతో ఉన్నటువంటి పట్టణం వంటిది కనుక దేవానాం పూహు అయోధ్య. ఈ శరీరానికి 8 చక్రాలు 9 ద్వారాలు ఉన్నాయంటున్నారు. అష్టాచక్ర నవద్వార. 8 చక్రాలంటే అష్టధాతువులు అని అర్థం. సప్తధాతువులు చాలామందికి తెలుసు. చర్మము, మాంసము, అస్థి, మజ్జ, మేధస్సు, శుక్రము, ఇలా చెప్పబడుతూ రక్తము, ఇప్పటివరకు 7 అవుతాయి. 8వది ప్రాణశక్తి అని చెప్పబడుతుంది. 8 ధాతువులతో కూడిన శరీరము అష్టాచక్ర. చక్రం అంటే కదిలించేది అని అర్థం. 8 ధాతువులే మన శరీరాన్ని కదిలిస్తున్నాయి కనుక అష్టాచక్ర. ఇక నవద్వార, 9 ద్వారాలు ఉన్నాయి ఈ పట్టణానికి. అంటే మన నవరంధ్రాలే నవద్వారములు కనుక అష్టధాతువులు అష్టచక్రములై 9 రంధ్రములు 9 ద్వారములై ఇంద్రియ శక్తులు దేవతలై ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టణం ఈ శరీరము. ఈ దేవతలకి పట్టణం, దేవతల రాజధాని. అయితే రాజధాని నగరంలో ఒక కోట ఉంటుంది. ఆ కోటలో రాజు ఉంటాడు కనుక శరీరం రాజధాని నగరంలా ఉంటే లోపల కోట హిరణ్మయ కోశ, ఒక కాంతిమయమైనటువంటి కోశము లోపల ఉన్నది. అదే స్వర్గలోకం. స్వర్గలోకం అంటే ఆనందమైన ధామము, అంటే ఆనందమయ కోశానికి లోపల ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క నివాసం. దీన్ని చిదాకాశం అని కూడా అంటారు. అది కేవలం చైతన్యమయంగా ఉంటుంది. ఎవరైతే ఆ లోపలున్న పరమాత్మను తెలుసుకుంటారో ఆ పరమాత్మతత్వం అమృతం. ఆయన చుట్టూ అమృతం ఉన్నది, ఆయనలో అమృతం ఉన్నది. ఆయనలో ఉన్న అమృతత్వమే అంతా వ్యాపించబడింది. అది అమృతేనావృతాం పురీం. అటువంటి అమృతతత్వంతో ఉన్నటువంటి శరీరంలో హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎవరు తెలుసుకోగలుగుతున్నారో వారు ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల ఆయు కీర్తిం ప్రజాందదు, ఆయుష్ని, కీర్తిని, ఇంకా అనేక రకాల సంతాన పరంపరల్ని పొందుతారు అని మంత్రం యొక్క భావం. దీన్ని బట్టి మనల్ని అనుగ్రహించే దైవం మన శరీరంలో ఉన్నాడని మన అంతర్ముఖంగా దృష్టిని సారించి ఆయన భావించినట్లయితే ఆయనే ఈ శరీరం అనే పట్టణానికి రాజు అని తెలుసుకుంటాం. ఇంకా మన నిర్వాకాలు, మన అహంకారాలు అణచివేయబడతాయి. ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. ఇంత ఉదాత్తమైన భావాన్ని చెప్పిన ఆ వేదాంత మహర్షులకి నమస్కరిస్తూ స్వస్తి. చైత్రమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. పాదాశ్రితానాం సమస్తచౌరం శ్రీరాధికాయాః హృదయస్య చౌరం నీలాంబుదశ్యామలకాంతిచౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీకారిణామ సంవత్సరంలో చైత్రమాసంలో మనం కృష్ణో అనంత అచ్యుత చక్రి అనేటువంటి క్రమంలో చైత్రమాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువుని కృష్ణునిగా కీర్తించుకోదగినటువంటి మాసం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు అంటే హరించేటువంటి వాడు, దొంగిలించేటువంటి వాడు అని చెప్తూ ఉంటారు. సాధారణంగా కృష్ణుని యొక్క కథల్లో కనుక మనం చూసినట్లయితే వెన్న దొంగ అని ఒక వ్యవహారం ఉంది. దాన్ని తీసుకుని చమత్కారంగా ఆయన తన భక్తుల నుంచి వివిధ ప్రదేశాల నుంచి ఏమేమి దొంగిలిస్తాడు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. అందుకని పాదాశ్రితానాం సమస్త చౌరం అని తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అన్ని విధములైనటువంటి క్లేశములను కానీ, అన్ని విధములైనటువంటి సాంసారిక బంధములను కానీ, అన్ని విధములైనటువంటి లోపములను కానీ వీటన్నిటిని కూడా ఆయన హరిస్తారట. అందుకని చోరుడు అన్నారు ఆయన్ని. కనుక ఆయన పాదాలను ఆశ్రయించినటువంటి వారి యొక్క సమస్తాన్ని కూడా ఆయన హరించేటువంటి వాడు, చక్కగా మోక్షాన్ని వారికి ప్రసాదించేటువంటి వాడు అని. అదేవిధంగా శ్రీరాధికాయాః హృదయస్య చౌరం, సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి రాధికాదేవి యొక్క హృదయాన్ని హరించినటువంటి వాడు కనుక అక్కడ కూడా ఆయన యొక్క చౌర్యం మనకు కనబడుతోందన్నమాట. నీలాంబుద శ్యామల కాంతి చౌరం, తన యొక్క శరీర ఛాయ, నల్లని శరీరం. నీల శబ్దానికి నలుపు అని అర్థం సంస్కృతంలో.
కనుక నీల అంబుదం అంటే నల్లని మేఘం యొక్క ఛాయ ఏదైతే ఉన్నదో ఆ శ్యామల వర్ణంతో కూడినటువంటి ఆ నల్లనైనటువంటి ఛాయ ఏదైతే ఉన్నదో ఆ ఛాయను ఆయన దొంగిలించారట. కనుక ఇటువంటి చౌరాగ్రగణ్యం పురుషం నమామి. లోకంలో ఉండేటువంటి చోరులు ఎవరైతే ఉన్నారో వారందరిలో సర్వశ్రేష్ఠుడైనటువంటి చోరుడైన కనుక అటువంటి చోరుడైనటువంటి ఆ పరమ పురుషుని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం ఇందులో భావం. కనుక దీని ద్వారా ఏమిటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణాలను కనుక మనం ఆశ్రయించినట్లయితే మనలో ఉండేటువంటి అన్ని విధములైనటువంటి లోపములు, అన్ని విధములైనటువంటి క్లేశములు, అన్ని విధములైనటువంటి అవరోధములు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆయన యొక్క అనుగ్రహం చేత అవి పరిహరింపబడి మనం మోక్షాన్ని పొందుతాము. చైత్రమాసంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్తుతిని మనం చేయాలి అని చెబుతున్నది ఈ శ్లోకం. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 23వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాసంలో కృష్ణపక్షంలో చవితి తిథి జ్యేష్ఠ నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. బహుళ చవితి ప్రతి మాసంలో కూడా ఎప్పుడు సంభవించిన సంకష్ట గణపతి చతుర్థి అనేటువంటి దాన్ని మనం నిర్వహించుకోవచ్చు. ఈ సంకష్ట గణపతి వ్రతం యొక్క ప్రభావం ఏమిటి అంటే సాధారణంగా నిత్య జీవితంలో ప్రతి మానవునికి కూడా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు సంభవిస్తూ ఉంటాయి, కొన్ని విధములైనటువంటి నష్టాలను కూడా పొందుతూ ఉంటాం. మనం ఈ కష్ట నష్టాలను అన్నింటినీ కూడా మనం ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసికమైన స్థైర్యాన్ని మనం పొంది ఈ కష్ట నష్టాల నుంచి మనం బయటపడటం కోసం అని చెప్పేసి మనం ఈ గణేష చతుర్థి వ్రతాన్ని ప్రతి మాసంలో బహుళ పక్షంలో చవితి నాడు మనం నిర్వహించుకోవాలన్నమాట. కనుక అటువంటి ఈ సంకష్ట గణేష వ్రతం ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఆచరించుకోవడానికి ఇది అనుకూలమైనటువంటిది. ఇది ఒకటి. అలాగే మనకు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి జపాలను, కుజ సంబంధమైనటువంటి స్తోత్రాలను, కుజ సంబంధమైనటువంటి కవచాన్ని వీటన్నిటినీ కూడా మనం పఠించుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే స్థానికంగా కనుక మనం చూసినట్లయితే శ్రీ నాగులాపురంలోని వేదనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున మనకు గరుడ వాహన సేవ, గరుడోత్సవంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ వాహన సేవ ఉంటుంది. పురవేదంలో స్వామివారు చక్కగా గరుడ వాహనాధీశుడై లోకంలో సంచారం చేస్తూ అందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఇది చాలా విశేషమైనటువంటి సందర్భం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.